హలో అందరికీ. ఇప్పుడే ఇల్లంతా కడిగేసి పక్క బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసిన. ఇంకా పని తీరిన తర్వాత బాగా ఆకలిస్తుంది అనేసి అయితే అన్నం పెట్టుకున్నా. ఈరోజు కర్రీ వచ్చేసి తోటకూర అనమాట. ఈ కూర వండడానికి అయితే ఒక పెద్ద స్టోరీనే ఉందన్నమాట. ఎందుకు వండినా అంటే అసలు నేను ఆకుకూరలే తినను అనమాట. ఆకుకూరలు తినను, అస్సలు నచ్చవు. మనకి నాన్ వెజ్జే ఇష్టము. సో ఇంకా నాన్ వెజ్ ఇష్టమైన నాకు ఈ కూర ఎందుకు వండినా అంటే, నిన్న యూట్యూబ్ చూస్తున్నా. ఇట్స్ మీ లయా అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు. చాలా బాగుంటాయి, నేను వాళ్ళ వ్లాగ్స్ ఫాలో అవుతా. అయితే అందులో అక్క ఏం చేసిందంటే తోటకూర వండిందనమాట. తన ప్రెగ్నెన్సీ టైంలో తను అస్సలు నాన్ వెజ్ తినదట. సో ఇంకా తోటకూర వండింది. తోటకూర చాలా ఐరన్ వస్తుంది, అందుకే నేను తోటకూర బాగా తింటా అని చెప్పిందనమాట. ఆకుకూరలు బాగా ప్రిఫర్ చేస్తా అని. సో టమాటా వేసి ఇంకా వండే ప్రాసెస్ కూడా పెట్టింది. ఇక నేను ఫ్రిడ్జ్ తీసే వరకల్లా తోటకూర కనిపించింది. మా అత్తమ్మని అడిగిన, ఇదేం కూర అత్తమ్మ అంటే తోటకూర అని చెప్పింది. సో ఇంకా నాకు గుర్తొచ్చిందనమాట, నిన్న అక్క ఇదే కూర వండింది కదా, సో మనం కూడా వండేద్దాము, ఐరన్ అంటుంది. సరే మనం తినకున్నా పిల్లలకైనా ఐరన్ వస్తుంది కదా అనేసి వండిననమాట. ఆ వీడియో చూడడం వల్ల నేను ఈరోజు ఈ కర్రీ వండిన. ఇందులో టమాటా వేసి ఫ్రై లాగా చేసిన. టేస్ట్ చూడలేదు, ఇంకా చూస్తున్నా. మంచిగానే ఉందండి. కాకపోతే నేను ఎక్కువ ఆకుకూరలు ఏం తినను, అసలు కూరగాయలే తక్కువ. నాన్ వెజ్ ఇష్టంగా తింటా, కూరగాయలు ఏమైనా ఇష్టంగా ఏం తినా. కాకపోతే నచ్చింది, చాలా బాగుంది. ఉల్లిగడ్డ వేసి టమాటా వేసి ఇట్లా ఫ్రై చేసిన, సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, ఆకుకూరలు తినని వాళ్ళు ఉంటే. మంచిగానే ఉంది. ఓకే, మరి తిన్నారా మీరు? కామెంట్ చేయండి. బాయ్ బాయ్.